హాయ్ ఎవరివన్. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ వారు పిఎస్హెచ్ఎం పోస్ట్కు వెబ్ ఆప్షన్స్ పెట్టే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా teacherinfo.apcfss.in ట్రాన్స్ఫర్ సైట్ను ఓపెన్ చేయాలి. సర్వీసెస్ వెబ్ ఆప్షన్స్ టైల్పై ప్రెస్ చేయాలి. టీచర్ ఆథెంటికేషన్ పేజ్లో ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి, గెట్ ఓటీపీ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ క్యాప్చర్ వెరిఫైడ్ అని రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఓటీపీ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకేపై ప్రెస్ చేసి మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేయాలి. గెట్ డీటెయిల్స్ బటన్పై ప్రెస్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని ఓకే బటన్పై ప్రెస్ చేయాలి. ప్రీవియస్లీ సబ్మిట్ చేసిన ప్రిఫరెన్సెస్ను తెలుసుకోవడం కోసము వ్యూ ఐకాన్పై ప్రెస్ చేసి చూసుకోవచ్చు. టీచర్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ నేమ్, సీనియారిటీ ర్యాంక్, ట్రాన్స్ఫర్ టైప్, డెసిగ్నేషన్, వర్కింగ్ స్కూల్ అండ్ మండల్ కనిపిస్తాయి. స్క్రోల్ చేసే కొలత మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసము మనకు ముందుగా మండల్ ఆర్ డివిజన్ ఆప్షన్ను సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మండల్ ఆప్షన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మండలాల లిస్ట్ వరుసగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డివిజన్ సెలెక్ట్ చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డివిజన్లన్నీ కూడా కనిపిస్తాయి. సో మీరు మండల్ వైజ్గా లేదా డివిజన్ వైజ్గా పాఠశాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. మండల వైజ్గా సెలెక్ట్ చేసే సందర్భంలో ఒక్కొక్క మండలాన్ని మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసినప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి డివిజన్స్ అన్నీ రావడం జరుగుతాయి. మీరు సెలెక్ట్ చేసిన డివిజన్కి సంబంధించి స్కూల్స్ లిస్టు రావడం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్లో. సో మీరు మండల్ ఆ డివిజన్ రెండు ఆప్షన్లో దేన్నైనా సరే సెలెక్ట్ చేయవచ్చు. సో మండల్ వైజ్గా మనము వెబ్ ఆప్షన్స్ ఇస్తే మండల వైజ్గా మనకి స్కూల్స్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బెస్ట్ వే ఏంటంటే మండల ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే మీకు కావాల్సిన మండలాలను ఒక్కొక్క మండలాన్ని సెలెక్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్క్రీన్పై మనకు 2 ప్యానల్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ ప్యానల్, రైట్ ప్యానల్. లెఫ్ట్ ప్యానల్ అనేది అవైలబుల్ లిస్టు, రైట్ ప్యానల్ అనేది ప్రియారిటీ లిస్టు. లెఫ్ట్ ప్యానల్లో మండలాలను సెలెక్ట్ చేసి రైట్ ప్యానల్లోకి పంపించవలసి ఉంటుంది. ఉదాహరణకు అనకాపల్లి మండలం ప్రియారిటీ లిస్ట్లోకి పంపించాలంటే చెక్ బాక్స్పై టిక్ చేయాలి. సింగిల్ రైట్ యారో ఫార్వర్డ్ బటన్పై ప్రెస్ చేయాలి. మనకు రైట్ ప్యానల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు రాసుకున్నటువంటి ప్రియారిటీ ప్రకారము మండలాల నేమ్స్ను ముందు మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. కసింకోట మండలాన్ని ప్రియారిటీ కింద ఇవ్వాలనుకుంటే, సెకండ్ ప్రియారిటీ కింద ఇవ్వాలనుకుంటే కసింకోట సెలెక్ట్ చేసి సింగిల్ రైట్ యారో బటన్పై ప్రెస్ చేయాలి. ఒకేసారి 2 లేదా 3 మండలాలను ఒకేసారి రైట్ సైడ్ పంపించవచ్చు. సో మండలాలను సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు పర్వాడ, పెదగంటాడ, రాంబిల్లి, సబ్బవరం, ఇలా ఈ 4 మండలాలను కూడా ఒకేసారి రైట్ ప్యానల్లోకి పంపించవచ్చు. సో సింగిల్ రైట్ యారో బటన్పై ప్రెస్ చేస్తే ఒకేసారి 4 మండలాలను పంపించవచ్చు రైట్ ప్యానల్లోకి. లెఫ్ట్ ప్యానల్లో ఉన్నటువంటి అవైలబుల్ లిస్ట్లో ఉన్నటువంటి మండలాలను రైట్ ప్యానల్లోకి పంపించాలి. ఇలా పంపించడం కోసం మనము సింగిల్ రైట్ యారో ఫార్వర్డ్ బటన్ను యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనకు కావాల్సిన మండలాలను లెఫ్ట్ ప్యానల్లో నుంచి రైట్ ప్యానల్లోకి మనము ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా మండలము బై మిస్టేక్ వచ్చినా లేదా మీ యొక్క ఒపీనియన్ చేంజ్ అయ్యి ఆ మండలంలోని స్కూల్స్ను మీరు
సెలెక్ట్ చేయకూడదు అనుకుంటే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్ సింగిల్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. ఆ మండలం అప్పుడు లెఫ్ట్ ప్యానెల్లోకి రావడం జరుగుతుంది. ఇలా లెఫ్ట్ ప్యానెల్లోకి వచ్చినటువంటి మండలం అనేది ప్యానెల్లో కిందకి రావడం జరుగుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని రైట్ సైడ్ తీసుకురావాలంటే చెక్ బాక్స్ పై టిక్ చేసి సింగిల్ రైట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. అదేవిధంగా రైట్ ప్యానెల్లో ఉన్నటువంటి మండలాలను లెఫ్ట్ ప్యానెల్లోకి పంపించాలంటే చెక్ బాక్స్ పై టిక్ చేసి లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. అదేవిధంగా రైట్ ప్యానెల్లో వచ్చినటువంటి మండలాల యొక్క ఆర్డర్ను మరలా చేంజ్ చేయాలనుకుంటే పరవాడ మండలం సంబంధించి థర్డ్ ప్లేస్లో దీన్ని ఉంచాలనుకుంటే పరవాడ మండలాన్ని సెలెక్ట్ చేసి అప్ యారో బటన్ పై ప్రెస్ చేస్తే మనకు థర్డ్ ప్లేస్లోకి రావడం జరుగుతుంది. అలాగా ఈ విధంగా ఏదైనా మండలానికి ప్రియారిటీ ఆర్డర్ను ఇవ్వచ్చు. మనకు నచ్చిన ప్లేస్లో, మనకు నచ్చిన నెంబర్ ప్లేస్లో ఉంచవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్ ప్యానెల్లో ఉన్నటువంటి మండలాలన్నీ ఒకేసారి రైట్ ప్యానెల్లోకి రావడం కోసము సెలెక్ట్ ఆల్ పై ప్రెస్ చేసి డబుల్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. రైట్ డబుల్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఆర్ యూ ష్యూర్ వాంట్ టు మూవ్ ద సెలెక్టెడ్ ఆప్షన్స్ టు ద ప్రియారిటీ లిస్ట్. ప్రియారిటీ లిస్ట్లోకి సెలెక్ట్ చేసిన అన్ని ఆప్షన్స్ రైట్ ప్యానెల్లోకి తీసుకురావాలా అని పాపప్ వస్తుంది. ఎస్ బటన్ పై ప్రెస్ చేస్తే రైట్ ప్యానెల్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ ప్యానెల్లో ఉన్నటువంటి లిస్ట్ మొత్తం లెఫ్ట్ సైడ్ రావాలంటే సెలెక్ట్ ఆల్ పై ప్రెస్ చేసి డబుల్ లెఫ్ట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఆర్ యూ షూర్ వాంట్ టు మూవ్ ద సెలెక్ట్ ఆప్షన్స్ బ్యాక్ టు ద అవైలబుల్ లిస్ట్. అవైలబుల్ లిస్ట్లోకి పంపించాలనుకుంటే ఎస్ బటన్ పై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మండలాలను సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ స్కూల్స్ బటన్ పై ప్రెస్ చేయాలి. గెట్ స్కూల్స్ బటన్ పై ప్రెస్ చేస్తే మనకు లెఫ్ట్ ప్యానెల్లో స్కూల్స్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రైట్ ప్యానెల్లో ప్రియారిటీ ఆఫ్ ఆప్షన్స్, ఇక్కడ మనము మన యొక్క ప్రియారిటీ ఆర్డర్ను సెట్ చేసుకోవాలి. స్కూల్ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకున్న మండలాల వైజ్గా మనకి స్కూల్స్ లిస్టు లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ మనకి ఆర్డర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మనం ఏ స్కూల్స్కి అయితే మనం ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నామో ఆ స్కూల్ వైజ్గా నెంబర్ వైజ్గా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లెఫ్ట్ ప్యానెల్లో కనిపిస్తాయి. ప్రియారిటీ ఆప్షన్స్ రైట్ ప్యానెల్లోకి కనిపించడం జరుగుతుంది. సో ముందుగా మనం ప్రియారిటీ ఆర్డర్ తయారు చేసుకున్న ఆధారంగా ఫస్ట్ ప్రియారిటీ ఏ స్కూల్కి అయితే ఇవ్వడం జరిగిందో ఆ స్కూల్ చెక్ బాక్స్ పై టిక్ చేసి సింగిల్ రైట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. సెకండ్ ప్రియారిటీ ఏ స్కూల్కి అయితే ఇవ్వడం జరిగిందో ఆ స్కూల్ సంబంధించి చెక్ బాక్స్ పై టిక్ చేసి సింగిల్ రైట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. థర్డ్ ప్రియారిటీ ఏ స్కూల్కి ఇచ్చారో ఆ స్కూల్ సంబంధించి లెఫ్ట్ ప్యానెల్లో స్కూల్ సంబంధించి చెక్ బాక్స్ పై టిక్ చేసి రైట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. ఫోర్త్ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారము స్కూల్ సెలెక్ట్ చేసి సింగిల్ రైట్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మీరు ల్యాప్టాప్లో చేసేవారు కంట్రోల్ F పై ప్రెస్ చేసి సెర్చ్ సింబల్ వద్ద మీకు ప్రియారిటీ ఆర్డర్ స్కూల్స్ నేమ్స్ను సెర్చ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకు లెఫ్ట్ ప్యానెల్లో స్కూల్స్ హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా స్కూల్ సెలెక్ట్ చేసి సింగిల్ రైట్ యారో బటన్ పై ప్రెస్ చేస్తే రైట్ ప్యానెల్లోకి రావడం జరుగుతుంది. కంట్రోల్ F పై ప్రెస్ చేసి సెర్చ్ ఐటమ్ వద్ద మీకు స్కూల్ నేమ్ టైప్ చేస్తే మీకు లెఫ్ట్ ప్యానెల్లో స్కూల్ నేమ్ కనిపిస్తుంది.
ఆ విధంగా అయినా సరే మీరు ఈజీగా సెర్చ్ చేయవచ్చు, లేదా స్క్రోల్ చేసుకుంటూ మీరు ఒక్కొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటూ పంపించవచ్చు. సో లెఫ్ట్ ప్యానల్లో ఉన్నటువంటి స్కూల్స్ లిస్ట్ను రైట్ ప్యానల్లోకి ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనం ఒక్కొక్క స్కూల్ యొక్క ప్రియారిటీ ఆర్డర్ను ముందుకు లేదా వెనక్కు తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ దిబ్బపాలెం ప్రియారిటీ ఆర్డర్ను నెక్స్ట్ ప్లేస్కు చేంజ్ చేయడం కోసము డౌన్ యారో బటన్పై ప్రెస్ చేయాలి. అదేవిధంగా ఒకేసారి 2 లేదా 3 ప్లేసెస్ను పైకి లేదా కిందకి మనము జరపచ్చు. ఈ 3 ప్లేసెస్ను ఒకేసారి సెలెక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఎంపీయూపీఎస్ దిబ్బపాలెం పైకి తీసుకురావాలంటే మూడింటిని సెలెక్ట్ చేసి పై యారోపై ప్రెస్ చేయాలి. సో ఈ విధంగా మనము ఒకేసారి 3 లేదా 4 స్కూల్స్ను సెలెక్ట్ చేసి టాప్ ప్రియారిటీ ఇవ్వచ్చు, అదేవిధంగా బాటమ్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఒకేసారి మనము 3 లేదా అంతకంటే ఎక్కువ స్కూల్స్ను సెలెక్ట్ చేసి అప్ యారో బటన్పై ప్రెస్ చేస్తే ప్రియారిటీ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్ యారో బటన్పై ప్రెస్ చేస్తే ప్రియారిటీ ఆర్డర్ డౌన్కి రావడం జరుగుతుంది. మనము ఒక్కొక్క స్కూల్ని ప్రియారిటీ ఆర్డర్ చేంజ్ చేయవచ్చు, లేదా ఒకేసారి 2 లేదా 3 స్కూల్స్ యొక్క ప్రియారిటీ ఆర్డర్ను చేంజ్ చేయవచ్చు. సో ఈ విధంగా ప్రియారిటీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ బాక్స్పై టిక్ చేసి ప్రివ్యూ బటన్పై ప్రెస్ చేయాలి. ప్రివ్యూ బటన్పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి ప్రియారిటీ ఆర్డర్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. పైనుంచి కిందకి స్క్రోల్ చేసే కొలది పెట్టిన వెబ్ ఆప్షన్స్ టోటల్ కనిపిస్తాయి. ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టామనేది మనకి కనిపిస్తుంది. చివరిలో సేవ్ బటన్ పై ప్రెస్ చేస్తే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సేవ్ పాపప్ వస్తుంది. ఎస్ బటన్ పై ప్రెస్ చేస్తే సేవ్ అవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని పాపప్ వస్తుంది. ఓకే పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు యువర్ ప్రిఫరెన్సెస్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. కాపీ కోసం వ్యూ ఐకాన్ పై ప్రెస్ చేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు పెట్టిన వెబ్ ఆప్షన్స్ను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.